మతంగ మహర్షి వచ్చాడు అక్కడికి. శబరికి బ్రహ్మోపదేశం చేసిన మహర్షి సామాన్యుడు కాదే అని. మతంగ మహర్షి అంటే ఒక్క మాట చెబుతాను, మన దేశంలో కులభేదాలు లేవు, అన్ని కులాల వాళ్ళు మహత్తరమైన యోగ్యులే అని. ఇవాళ మాదిగలోని పిలుస్తున్న వాళ్ళకి మూల పురుషుడు మతంగ మహర్షి అండి. ఆయన మహర్షి. గుర్తుపెట్టుకోండి, బ్రాహ్మణులు మాత్రమే తపస్సు చేయలేదమ్మా, అందరూ చేశారు. అన్ని కులాల వాళ్ళు చేశారు. అన్ని కులాల వాళ్ళు యోగ్యులే. మాతంగ శబ్దం నుంచే మాదిగ అనే శబ్దం ఏర్పడింది. ఇప్పటికీ మాదిగలు ఆరాధించే దేవత పేరు మాతంగి దేవత. అన్ని కులాలు గొప్పవే, అన్ని మతాలు గొప్పవే, అన్ని ప్రాంతాలు గొప్పవే. ఎవరినీ ఎప్పుడూ తక్కువ చేసి మాట్లాడకూడదు. కులాన్ని బట్టి ప్రతిభలు ఉండవు, బుద్ధికి సంబంధించింది ప్రతిభ. హనుమంతుడు వానరుడు ఎంత ప్రతిభ చూపిస్తాడో మనం చూస్తున్నాం ఇవాళ. వానరుడు చూపించిన ప్రతిభను నరుడు చూపించలేడా? మరి మనం మారలమైనా, మాదిగలమైనా, బ్రాహ్మణులమైనా, కమ్మ, రెడ్డి, కాపు, బలిజ, తెలగ ఏదైనా అందరం మానవులమే కదండి. మనం